వంట నూనెలు కూరలు వేపుళ్ళు పచ్చళ్ళు అన్నింటికి నిత్య అవసరం అంతేనా. టేస్టీ వంటకాలకు నూనె వాడకం తప్పనిసరి. అందుకే మా ఆయిల్ మీ గుండెకు ఫ్రెండ్ అంటోందో కంపెనీ. మాది కొవ్వు పెద్దగా లేని ఆయిల్ అంటుంది మరో కంపెనీ. ప్రచారాల సంగతి పక్కన పెడితే పెరుగుతున్న ఆదాయంతో పాటు ఆయిల్ వినియోగం కూడా ఎక్కువవుతోంది. దాంతో పాటు రోగాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇది మేం చెప్తున్నది కాదు, పరిశోధనలు తేల్చిన వాస్తవం. వేపుళ్ళు కూరలు పచ్చళ్ళు బిర్యానీల్లో వాడే ఆయిల్ ఎంత? మనం నూనెను తింటున్నామా, తాగుతున్నామా? నూనెతో కొవ్వును కొనుక్కుంటున్నామా? మనిషికి మంట పెడుతున్న వంట నూనె ఆయిల్ పై విసిక్ స్పాట్లైట్. ఆయిల్ ఫుడ్స్, ఆయిల్ లెస్ ఫుడ్స్. తినే తిండిని రెండు రకాలుగా విభజిస్తే వచ్చే వేరియేషన్ ఇది. నూనె లేకుండా తయారయ్యే కొన్ని ఆహార పదార్థాలను చెప్పండి అంటే చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ లో ఎడిబుల్ ఆయిల్ కు అంత ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఇంతకీ మనం నూనెను మంచి నీళ్లలా తాగిస్తున్నామా? ఆయిల్ ఫుడ్ తినకపోతే బతకలేమా? వేపుళ్లతో మన చమురు వదులుతోందా? సిటీ జీవితం మనల్నే తినేస్తుందా? అన్ని రోగాలు ఆయిల్లోనే ఉన్నాయా? వంట నూనెలు రోజువారీ జీవితంలో మిక్స్ అయిపోయిన అత్యవసరం, నిత్యావసరం. ఆయిల్ లేని వంటకాలను ఊహించడం కష్టమైపోయింది ఇప్పుడు. కూరలు పచ్చళ్ళు వేపుళ్ళు వంట ఏదైతేనేం ప్రతి దాంట్లోనూ నూనె వాడకం ఎక్కువైంది. అనారోగ్య వస్తువని అనలేము, ఎంత మోతాదో సరిగా ఎవరూ చెప్పలేరు. పైగా మా బ్రాండ్ చాలా శ్రేష్టం, మీ గుండెకు మంచిదని నోరూరించే వంటలతో ప్రకటనలు. ఇంకేముంది, గుండెకు ఫ్రెండ్ అంట అని నెలకు లీటర్ల కొద్దీ నూనెలు వాడేస్తున్నారు. నూనె ఎంత వేస్తే అంత రుచి వస్తుందని తెలుసు కదా, అదే వీక్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. హెల్త్ బాగుండాలంటే ఆయిల్ తక్కువ వాడాలన్న నియమం పెట్టుకుంటున్నారంటే నూనె వాడకం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఆరోగ్యం విషయంలో నూనె వాడటం అంతటి ప్రమాదకరమా? నూనె కేవలం రుచి కోసమేనా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నూనె లేకుండా చేసిన పదార్థాలే తినాలా? లాంటి ఎన్నో డౌట్స్. నిజానికి మన శరీరంలో జీవక్రియలు సరిగా పనిచేయాలంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పాటు కొవ్వులు ఉండాలి. కాకపోతే పరిమితి మించకూడదు. నూనెతో వచ్చే కొవ్వులతోనే బాడీలో ఎన్నో ఎంజైమ్లు, హార్మోన్లు పనిచేస్తాయి. పళ్ళు, కండరాలు, శరీర అవయవాలు, కళ్ళు, ఎముకల పనితీరుకు కొవ్వులు అవసరం. అయితే అవెంత అవసరమో పరిమితి ఏంటో తెలియకే కన్ఫ్యూజన్. నూనె వాడకంపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సర్వే చేసింది. హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో నూనె వాడుతున్నారని రిపోర్ట్ ఇచ్చింది. పెరుగుతున్న ఆదాయంతో పాటు ఆయిల్ వాడకం ఓ రేంజ్లో పెరిగిందని రిపోర్ట్ తేల్చింది. సిటీలో జీతాన్ని బట్టి ఆయిల్ వాడకం ఉందని ఎన్ఐఎన్ చెప్తోంది. రోజుకు 2 చెంచాలు నూనె వాడితే ఆరోగ్యమంటారు డాక్టర్లు. కానీ ఒక్కో కర్రీలో, వేపుళ్లలో లీటర్ల కొద్దీ వాడేస్తున్నారని ఎన్ఐఎన్ తేల్చింది. దాంతో ఒంట్లో కొవ్వు ఓ రేంజ్లో పెరిగిపోతోంది. దీనివల్ల రకరకాల రోగాలొస్తున్నాయి. ఒబెసిటీకి నూనె వాడకమే కారణమని చాలా సర్వేల్లో తేలింది. దాన్ని ఎన్ఐఎన్ కన్ఫర్మ్ చేసింది. నూనె అంటేనే కొవ్వు, దాన్ని పూర్తిగా మానేయటం కూడా తప్పే. నూనెలే శరీరంలో ఎన్నో జీవక్రియలకు తోడ్పడతాయి.
కీలకమైన ఏ, డి, ఈ, కే విటమిన్స్ కేవలం కొవ్వులోనే కరుగుతాయి. అవి మన ఒంటికి పట్టాలంటే కొవ్వు అవసరం. ఇక ఫ్యాటీ యాసిడ్స్తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కానీ ఇవన్నీ అవసరమైన మోతాదుల్లో వాడితేనే, లేకపోతే ఆ వాడకమే బాడీని గుల్ల చేస్తుంది, రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుందంటున్నారు డాక్టర్లు. ఆయిల్ ఫుడ్ కు టేస్ట్ నిస్తుంది, కానీ ఆరోగ్యాన్ని హరించేస్తుంది. మితంగా వాడితేనే ఏదైనా, లేకపోతే అదే విషమై శరీరాన్ని గుళ్ళ చేస్తుంది. ఆయిల్ కూడా అంతే. ఈ విషయం తెలిసి కూడా జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక లీటర్లకు లీటర్లు వాడేస్తున్నారు. ఇంతకీ ఆయిల్స్ వాడకంపై రిపోర్ట్ ఏం చెప్తోంది? వాడటం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు. దాన్ని నూనె భాషలో మారిస్తే ఆయిల్ ఫుడ్స్ తింటే ఒంట్లో కొవ్వు కొండలా పేరుకుపోతుంది. అంతే, సింపుల్. దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆయిల్ వాడకం ఎక్కువని ఎన్ఐఎన్ సర్వే చెబుతోంది. అందులో హైదరాబాద్ది అగ్రస్థానం. నిపుణులు సూచించేదానికన్నా హైదరాబాదీస్ రెట్టింపు వాడేస్తున్నారని రిపోర్ట్ తేల్చింది. దాంతో తెలియకుండానే అనారోగ్య సమస్యలతో పాటు ఒబెసిటీ బారిన పడుతున్నారు. అసలే ఏ నూనెలు వాడాలో అన్నది చాలా మంది సందేహం. పామ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, కొబ్బరి నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె అంటూ చాలా నూనెలున్నాయి. ఏ నూనె వాడాలన్న దానిపై ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. దానిపై ప్రచారం కూడా అంతంత మాత్రమే. ఆదాయం పెరిగే కొద్దీ నూనె వాడకం ఎక్కువవుతోందని ఎన్ఐఎన్ రిపోర్ట్ బయటపెట్టింది. 20,000 అంతకు మించి ఆదాయం ఉన్న కుటుంబాలు నెలకు 5-6 లీటర్లను అవలీలగా వాడిస్తున్నారట. అది నలుగురున్న ఫ్యామిలీలే. మెంబర్స్ ఎక్కువైతే లీటర్లు ఇంకా ఎక్కువవుతాయి. నిజానికి నిపుణుల సూచనల ప్రకారం ఓ వ్యక్తి రోజు 25 నుంచి 30 గ్రాముల కంటే ఎక్కువ నూనెను ఏ రకంగానూ బాడీలోకి పంపకూడదంటారు. కానీ హైదరాబాదీస్ మాత్రం అవేవి పట్టించుకోకుండా ఏకంగా 50 గ్రాముల నూనెను ఈజీగా తాగిస్తున్నారట. అదే రకరకాల వంటల రూపంలో నూనెను తినేస్తున్నారు. బిర్యానీలతో పాటు మరికొన్ని వంటకాల్లో కూడా నూనె చాలా ఎక్కువ ఉంటుంది. నాన్ వెజ్లు, ఫ్రైలు తినేవాళ్లు రోజుకు ఈజీగా 100 గ్రాముల ఆయిల్ ని శరీరంలోకి పంపించేస్తున్నారట. చాలా ఇళ్లల్లో పచ్చళ్లు, కూరలతో పాటు వేపుళ్లుంటాయి. సాధారణ కూరల కంటే వేపుళ్లలో 6 నుంచి 8 రెట్లు ఎక్కువ నూనెను వాడాల్సి వస్తుందట. నెలకు 5,000 ఆదాయం ఉన్నవాళ్లు 3 లీటర్లను, 15,000 లోపు ఆదాయం ఉన్నవాళ్లు 4 లీటర్లను వాడుతున్నారట. 20,000 ఆదాయం ఉన్న కుటుంబాలు 5 లీటర్ల కన్నా ఎక్కువే వాడిస్తున్నారు. ఈ లెక్కన కొన్ని కుటుంబాలు సగటున 25 గ్రాముల కంటే ఎక్కువగానే నూనెను ఒంట్లోకి పంపిస్తున్నారంట. 15,000 ఆదాయం ఉన్న కుటుంబాలు 42 గ్రాములకు మించి వాడుతున్నారట.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తప్పనిసరి. పోషకాల పేరుతో ఆయిల్ ని అడ్డగోలుగా వాడిస్తున్నారని న్యూట్రిషన్ ఇన్స్టిట్యూషన్ తేల్చింది. ఓ వ్యక్తి రోజుకు 2 చెంచాలకు సరిపడా ఆయిల్ మాత్రమే వాడాలంటారు. కానీ ఓ పద్ధతి పాడు లేకుండా మోతాదుకు మించి వాడుతున్నారట. వాడితే వాడారు. నూనె రూపంలో ఒంటికి చేరిన కొవ్వును కరిగించేందుకు ప్రాపర్ డైట్ అయినా చేస్తున్నారా అంటే అది లేదు. ఆఫీసుల్లో కుర్చీలకు అతుక్కుపోయే ఉద్యోగాలు చాలా మందివి. తిన్నది అరిగించుకోలేక, కొవ్వును కరిగించుకోలేక ఒబెసిటీ బారిన పడుతున్నారు. నిజానికి సంప్రదాయ వంట నూనెలు బెస్ట్ అంటున్నారు నిపుణులు. సోయాబీన్, నువ్వుల నూనె వాడితే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ బట్టి ఒక్కో ప్రోడక్ట్ ఒక్కో రకమైన క్వాలిటీతో విడుదల చేస్తున్నాయి. అందుకే నెలకు కనీసం 3 రకాల నూనెలను మార్చి వాడితే నకిలీల బెడద నుంచి బయటపడొచ్చంటున్నారు. ఇవే కాదు, కొన్ని రకాల నూనెలను మరికొన్ని రకాల నూనెలతో మిక్స్ చేస్తే మంచి ఫలితాలుంటాయంటున్నారు నిపుణులు. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అతి అనర్థమని. కానీ నూనె విషయంలో భోజన ప్రియులు వెనక్కి తగ్గట్లేదు. అందుకే వాడకం అంతకంతకు పెరుగుతోంది. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే నూనె వాడకం 2 రెట్లు పెరిగింది. ఇంతకీ నూనె అధిక వాడకంతో వచ్చే నష్టాలేంటి? మనిషి శరీరానికి అవసరమైన నూనెల్ని 4 రకాలుగా విభజిస్తారు. వాటినే ఫ్యాటీ యాసిడ్స్ గా డివైడ్ చేస్తారు. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవి వేరుశనగ, ఆలివ్ ఆయిల్లో ఉంటాయి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవి సఫోలా, పొద్దుతిరుగుడు నూనెలో ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవి నెయ్యి, డాల్డా, కొబ్బరి, పామోలిన్ నూనెలో ఉంటాయి. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి చేప, సోయాబీన్, ఆవ నూనెలో ఉంటాయి. నిజానికి పలానా నూనె మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పడం కష్టం. మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వీటితో పాటు అతి తక్కువ మోతాదులో శరీరానికి సాచురేటెడ్ ఆయిల్స్ అందేలా నూనెల కాంబినేషన్ను మార్చడం మంచిదంటున్నారు నిపుణులు. గుండెకు కొవ్వు పేరుకుని హాని కలిగించని రీతిలో వాడుకోవాలంటే మ్యూఫా, ప్యూఫాల కాంబినేషన్లో నూనెలను వాడాలంటున్నారు. ప్యూఫా విభాగంలోని పొద్దుతిరుగుడు, కుసుమ నూనెలు గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్ను నిరోధిస్తాయి. కాబట్టి వీటిని తప్పక వాడాలంటున్నారు నిపుణులు. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ను తీసుకోవడమూ ముఖ్యమే. ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనె మ్యూఫాకు ఎగ్జాంపుల్. ఈ నూనెలను మార్చి వాడడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. దీంతో నూనెలతో గుండెకు కలిగే హాని తగ్గుతుందని చెప్తున్నారు. వంట నూనెలు పరిమితిలోనే వాడాలంటారు. అందుకే ఆరోగ్యకరమైన పరిమితి ఎంత అన్నది తెలుసుకోవాలి. ఓ వ్యక్తి నెలలో 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు వాడొచ్చు. అంతకు మించి వాడితేనే శరీరానికి చేటు తప్పదు. డయాబెటీస్, గుండె జబ్బులు, రక్తపోటు లాంటివి ఉన్నవాళ్లైతే 500 మిల్లీలీటర్ల కంటే మించి వాడకూడదు. 4 కుటుంబ సభ్యులు ఉంటే నెలకు 2 లీటర్లు, 5 కుటుంబ సభ్యులుంటే 2.5 లీటర్లకు మించి వాడకూడదు. వేపుడు కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆ రుచిని ఆస్వాదించడం కోసమే ఆహార పదార్థాలను ఫ్రై చేస్తుంటారు. ఆలూ చిప్స్, చికెన్, మటన్, ఫిష్ ఫ్రై అలాంటివే. అందుకే నూనెను ఎక్కువగా వాడుతుంటారు. నిజానికి ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు నశిస్తాయి. రుచి కోసం పోషకాలను వదులుకోవడం మంచిది కాదు. ఫ్రైలకు బదులుగా ఉడికించిన పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలంటున్నారు నిపుణులు. వేపుళ్ల కోసం, వంట కోసం ఓసారి వాడిన నూనెను మళ్లీ ఉపయోగించొద్దు.
బడ్డీ కొట్లు, మిర్చి బండీలతో పాటు చాలా చోట్ల వాడిన ఆయిల్నే మళ్లీ మళ్లీ వాడుతూ ఉంటారు. ఒకసారి మంట మీద పెట్టినప్పుడు నూనెలోని రసాయన బంధాల్లో మార్పులొస్తాయి. అలా మారిన రసాయన బంధాల నూనెను మళ్లీ వాడితే దానిలో నుంచి క్యాన్సర్కు కారణమైన కార్సినోజెన్స్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వెలువడతాయి. కాబట్టి ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడొద్దని సూచిస్తున్నారు నిపుణులు. మార్కెట్లో దొరికే వంట నూనెలు చాలా వరకు అనారోగ్యాన్ని తెస్తున్నాయి. వాటిలో హానికరమైన సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. చాలా మంది గృహిణులు నూనెలపై కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. దీంతో అవి కూడా కొన్ని అనారోగ్య వంట నూనెలుగానే ఉంటాయి. ప్రపంచం వేగంగా మారిపోతోంది. తిండి విషయంలోనూ అంతే. కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఆకలిలో తేడాలు లేకపోయినా తినే తిండిలో స్పష్టమైన మార్పులొచ్చాయి. అవి ఏకంగా మనిషి లైఫ్ సైకిల్నే మార్చేస్తున్నాయి. ఎన్నో రకాల రోగాలకు కారణమవుతోంది నేటి ఫుడ్ హ్యాబిట్. అందులో ఆయిల్ది ప్రముఖ పాత్ర. ఇంతకీ నూనె మనిషిని ఏం చేస్తోంది? రుచితో పాటు బలవర్ధక పోషకాలనిచ్చే ఎన్నో ఆహార ధాన్యాలు కరువయ్యాయి. ఇప్పుడంతా ఇన్స్టంట్. ఏం కావాలన్నా ప్యాకెట్ల రూపంలోనే, అవి కూడా నకిలీల రూపంలో. అందుకే వంటల్లో రుచులు తక్కువయ్యాయి. హోటల్స్, బడ్డీ కొట్లలో టేస్ట్ ఎక్కువైంది. దాంతోపాటు ఇళ్లల్లోనూ టేస్ట్ ఫుడ్ కోసం ఆయిల్ వినియోగం ఎక్కువవుతోంది. నాన్ వెజ్ ప్రియులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నారు. గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ పుణ్యమా అని మనిషి ఆదాయం పెరిగింది. దాంతోపాటే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి. ఆకుకూరలు, పండ్లు, పాల వినియోగానికి బదులు మాంసాహారం మ్యాండేటరీ అయిపోయింది. వీటన్నింటికీ కామన్గా నూనె వినియోగం ఎక్కువవుతోంది. మార్కెట్లో రకరకాల వంట నూనెలు దొరుకుతున్నాయి. వేరుశెనగ, ఆవ, కొబ్బరి నూనె లాంటి నూనెలు జనం అవసరాలకు తగినంతగా ఉండట్లేదు. దాంతో పామాయిల్, పొద్దుతిరుగుడు, సోయాబీన్ లాంటి కొత్త రకాల నూనెలు మార్కెట్లోకి వచ్చాయి. ప్రతి నూనెకు ఓ ప్రత్యేకమైన రంగు, రుచి, వాసన ఉంటాయి. అయితే ఆ లక్షణాలేంటి, నూనెల్లో ఏది మంచిది లాంటి డౌట్లు చాలా మందికి వస్తుంటాయి. దీనికి తోడు ఈ నూనెల ఉత్పత్తిదారులు తమ నూనెలో కొలెస్ట్రాల్ ఉండదని, గుండెకు మంచి చేస్తుందని, 2 సార్లు రిఫైన్ చేసిన నూనె అని రకరకాలుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. దాంతో వినియోగదారుల్లో గందరగోళం నెలకొంటోంది. కొన్ని రోజుల క్రితం ఫ్యూచర్ డైట్స్ అనే సంస్థ ఓ పరిశోధన చేసింది. ప్రపంచవ్యాప్తంగా మారిన ఆహారపు అలవాట్లపై సర్వే చేసింది. మారిన ఆహారపు అలవాట్లతో 30 ఏళ్లలో సంపన్న దేశాల్లో ఊబకాయల సంఖ్య 1.7% పెరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆ కౌంట్ 3 రెట్లు పెరిగింది. ఫ్యూచర్ డైట్స్ నివేదిక ప్రకారం బ్రెజిల్, చైనా, భారత్ లాంటి దేశాల్లో స్థూలకాయలు ఎక్కువైపోతున్నారట. దీనికంతటికీ కారణమేంటో తెలుసా? విపరీతంగా ఆయిల్ వినియోగం పెరిగిపోవడమే. ధర ఎక్కువగా ఉన్న రోజుల్లో నూనెల్లో కల్తీ ఎక్కువగా జరిగేది. ధర ఎక్కువగా ఉంటే నూనెల్లో చౌక రకం నూనెలను కల్తీగా కలుపుతున్నారు. వేరుశెనగ నూనెలో పామాయిల్ని కలిపేవాళ్లు కొందరైతే కాస్టర్ ఆయిల్, పారాఫిన్ ఆయిల్ని మరికొందరు కలుపుతున్నట్టు తెలుస్తోంది. కల్తీ జరిగినా నూనె భౌతిక లక్షణ మార్పు ఏమీ ఉండదు. అందుకే నూనెల్లో కల్తీ కనుగొనటం కష్టం. నూనె వాడకాన్ని అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే అనారోగ్యం పాలవటం గ్యారంటీ అంటున్నారు వైద్యులు. ఏదైతేనే మారిన ఆహార అలవాట్లతో మనిషి లైఫ్ స్పాన్ తగ్గుతోంది. ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న మనిషి నోటి రుచి కోసం జీవితాన్ని పణంగా పెడుతున్నారు. ఇకనైనా ఆయిల్ వినియోగం తగ్గించుకుంటే మంచిది. లేకపోతే మీ జీవితాలకు మీరే ఫుల్ స్టాప్ పెట్టుకున్న వాళ్ళవుతారు. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.